జరిగి ఉండొచ్చు. మరి ఇక ఇంజన్ ఫెయిల్ అయి ల్యాండింగ్ గేర్లు మూసుకోకపోవడం వల్ల డ్రాగింగ్ ఎఫెక్ట్తో విమానం స్పీడ్ పడిపోయి ఉండొచ్చు. ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావడం వల్ల ఫ్లైట్ ఎగరలేక కూలిపోయి ఉండొచ్చు. ఎలా 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ ఎట్లయితుంది చెప్పుర్రి? ఇది ఏదన్నా అది జరుగుతుంది? అట్లా జరగదు. అది విమానం రెక్కలపై ఉండే టేకప్ ఫ్లాప్స్ రేకుల పంటివి ఎక్స్టెండ్ అయి తిరిగి యథాస్థానానికి రాకపోవడం వల్లే ప్లేన్ ఎగరడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఇక ఇంజన్ ఫెయిల్ కావడంతో పైలట్లు పొరపాటుగా పనిచేస్తున్న 2వ ఇంజన్ను ఆఫ్ చేయడంతో ప్లేన్ క్రాష్ అయి ఉండొచ్చు అని కొన్ని కారణాలు. ఇలా కారణం ఏదైనా కానీ అకస్మాత్తుగా